నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు అంటే ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. ఈయన మనందరికీ తెలిసిన వ్యక్తి. ఈయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు, తుళ్ళూరు తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్, సాక్షిలో ఏమంటున్నారంటే కొమ్మినేని శ్రీనివాస్ గారిది అక్రమ అరెస్ట్ అని, అలానే రెడ్ బుక్ పాలిటిక్స్ నడుస్తుంది, ఇది కూడా జర్నలిస్టుల మీద అప్లై చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అనేది కూడా ఒక పాయింట్. మహిళల గురించి ఆయన ఏం మాట్లాడారు, ఎందుకు అరెస్ట్ చేశారు? అయితే కొంతమంది ప్రశ్నిస్తున్నారు, కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు, మరి కృష్ణంరాజు గారిని ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారని కూడా అడుగుతున్నారు. ఎలా చూడాలి? అసలు వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఎక్కడి నుండి వచ్చింది స్త్రీల గురించి అసభ్య పదజాలంతో మాట్లాడడానికి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం సార్. కృష్ణంరాజు గారు సాక్షి టీవీలో అమరావతి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అంటే మహిళలు వేశ్యలు అన్నట్టు మాట్లాడారు. ఈ రోజు దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు కృష్ణంరాజు గారి మీద, సాక్షి యాజమాన్యం మీద, అలానే కొమ్మినేని గారి మీద. కానీ ఇది అక్రమ అరెస్ట్ అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం జర్నలిస్టుల మీద అప్లై చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేశారు? అసలు ఏం జరిగింది? ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు నిజంగానే ఛానల్ నుంచి టీవీలు, ప్రసార మాధ్యమాలు, న్యూస్ ఛానల్స్ వచ్చిన తర్వాత టీవీ డిబేట్లకి ఆద్యుడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే. అంటే న్యూస్ స్కాన్ అని ఆ రోజు పత్రికలో పడిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమం ఆయన స్టార్ట్ చేశాడు. మొట్టమొదటిగా టీవీ5లో, తర్వాత ఎన్టీవీలోకి వెళ్ళాడు. ఇలాగా జరిగింది. మొట్టమొదటిగా టీవీ5లో స్టార్ట్ చేశాడు న్యూస్ స్కాన్ అనేటువంటిది. ఆయన చాలా మందికి ఆదర్శంగా ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే విలువలున్న జర్నలిస్ట్ గానే ముద్రపడ్డాడు ఆయన. ఈనాడులో పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఆయన దూరం అయ్యాడు. ఏదో ఆశిస్తారో అది లభించినప్పుడు దూరం అయిపోవడం, ఇలా రకరకాలు జరిగినాయి. అయితే ఎందుకో తెలియదు కానీ వాళ్ళందరూ కూడా రాజకీయ అభిలాషలు, రాజకీయ భావజాలలో మార్పు వచ్చినాయి. అంటే ప్రజల కోణం కాకుండా వ్యక్తిగత స్వార్థం, అందరిలాగానే వాళ్ళు తప్పలేదు. అయితే విషం కక్కే స్టేజ్కి వెళ్ళకూడదు. జర్నలిజం అంటే, జర్నలిస్ట్ అనేటువంటి వాడు అసలు సిసలు నికార్సైన జర్నలిస్ట్ అంటే కత్తి కన్నా పొదనుగా ఉంటుంది వాళ్ళ కలం. వాళ్ళ స్వరం భాస్వరంలా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ప్రలోభాలు, ప్రాణాలు సైతం ఇచ్చేస్తారు. కుటుంబం ఎంత అధోగతి పాలైపోయిన అవస్థలు పడుతున్నా సరే వాళ్ళు పట్టించుకోరు. ఆదాయ మార్గాలు ఎలా ఉన్నా సరే వాళ్ళు అనుకున్న దాన్ని సాధించడానికి ఎంత కష్టం. యుద్ధ భూమిలోకైనా, విపత్తుల సమయంలో అయినా, తుఫాను మధ్యలోకి వెళ్ళి కూడా వాళ్ళు వార్తలు అందించడానికి ప్రయత్నం చేస్తారు. వాస్తవాలను కళ్ళగట్టినట్టు చూపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు, ప్రాణాలు సైతం తెగించి లెక్క లేకుండా. ఇది జర్నలిస్టుల తాలూకు అసలు సిసలు ఒరిజినల్ జర్నలిస్టులు. అంటే విలువలు, పత్రిక విలువలు, ప్రజల కోణమే ఉంటుంది వాళ్ళకి. కొండకుచో రాజకీయ అభిలాషలు కూడా ఉన్నా కానీ, ఒక ఎడ్జ్ తీసుకున్నా కానీ, పరిధులు దాటి కానీ, పరిమితులు దాటి కానీ వాళ్ళు వ్యవహరించిన దాఖలాలు ఉండేవి కాదు ఇదివరకు. గతంలో కూడా కొన్ని విలువలు లేని వాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ జర్నలిస్టుల పట్ల భయము, భక్తి, గౌరవం, అభిమానం ఉంటుంది. జనాలకి నమ్మకం ఉంటుంది. పలానా జర్నలిస్ట్ రాస్తే అది నిజమేరా అనే ఒక విశ్వాసాన్ని సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు సాక్షి పత్రిక అక్రమార్జనతో జన్మించిన విషపత్రిక సాక్షి పత్రిక. అవినీతి పుత్రిక సాక్షి పత్రిక కానీ, ఆ ఛానల్ కానీ. అక్షరాల ద్వారానే కాకుండా స్వరం ద్వారా కూడా విషాన్ని వెదజల్లాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ వరకు వాళ్ళని పొగుడుకుని రాజశేఖర రెడ్డి లాంటి మహామేత, ఎప్పుడు వస్తావయ్యా రాజయ్య అని ఇలాంటి పాటలు పాడుకుంటే పర్లేదు. కానీ వాళ్ళు ఏంటంటే ప్రజల మనసును, అంటే పదే పదే ఒక విషయాన్ని చెప్పి మనసులు మారుతుంది సహజంగానే. వాళ్ళు మూడో సాబరాన్ని ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి సెట్ చేస్తారు. ఒక అసత్యాన్ని, అబద్ధపు ప్రచారాన్ని మొదలెడతారు. దాన్ని పదే పదే చెప్పుకుంటూ పోయి ఆ కృష్ణరాజు లాంటి వాళ్ళు, ఇంకా బోళ్ళంత మంది ఉన్నారు. తిలక్కనంతలా ఉన్నవాడు ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇలాంటి వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. జనం కొద్దిమంది, ఎంతో కొంతమంది నమ్ముతారు. దాన్నే మాట్లాడతారు వాళ్ళు మళ్ళీ బయట ప్రచారంలోకి. అదే ఆ విషయంలో పూర్తి సక్సెస్ అయ్యారు. ఎందుకంటే 14 నుంచి 19 వరకు చూసాం. కేవలం జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు రావడానికి మేజర్ షేర్ అసత్య ప్రచారం, విష ప్రచారం, అంతే. విద్వేష ప్రచారం, ఈ వీటి మీద వాళ్ళకి మేజర్ షేర్, వాళ్ళ కారణం అన్ని సీట్లు రావడానికి. తర్వాత కూడా 19 నుంచి 24 వరకు కూడా వాళ్ళు దరిద్రం పట్టడానికి కూడా అదే కారణం. ఎందుకంటే వాళ్ళు నేల విడిచి స్వామి చేశారు. దాంట్లో వీళ్ళకి అర్థమైపోయింది, వారు వీళ్ళని అబద్ధాలు రా బాబు అని. ఎప్పటికీ అయినా సరే మానలేదు. వాళ్ళు కానీ వీళ్ళు కానీ సమీక్ష చేసుకోలేదు. గెలిచినందుకు ఎలా గెలిచామని వీళ్ళు కానీ, ఓడిపోయినందుకు ఎందుకు ఓడిపోయిన వాళ్ళు కానీ సమీక్ష అయితే లేదు. ఇక ఈ విషయానికి వస్తే అమరావతి, అక్కడ మహిళలు, ఆ ప్రాంతం, అయితే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సి వస్తే అమరావతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజధాని. నిజంగానే అమరావతి అనేటువంటి ఒక క్షేత్ర మహిమ కలిగిన ప్రదేశం. అమరలింగేశ్వరుడు స్వామి స్వయంభూ క్షేత్ర మహిమ కూడా ఉంది. అలాగే బౌద్ధం వెలసిల్లింది అక్కడ. ఆచార్య నాగార్జున నడయాడిన నేల. ఈ ప్రపంచానికి నాగరికత నేర్పింది. భారత ఉపఖండాన్ని 1000 సంవత్సరాల క్రితమే పరిపాలించింది. దాని రాజధానిగా చేసుకుని శాతవాహనులు అక్కడి నుంచి పరిపాలించారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వాణిజ్యం, విద్య, కళలు అన్నిటిలో కూడా ప్రసిద్ధి చెంది
చెందింది, వెలసిల్లింది కృష్ణానది ఒడ్డున ఉంది. నది ఒడ్డున ఉన్న ఏ నగరమైనా అభివృద్ధి చెందుతుంది, నాగరికత ఉంటుంది. నైలు నది, ఈజిప్టు నాగరికతలో నైలు నది పక్కన ఉండటం వల్ల ఆ నాగరికత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్య, వాణిజ్యం అన్నిటిలో కూడా అగ్రగామిగా ఉంది. అప్పుడున్న పంటలు కానీ, వైద్య సదుపాయం కూడా ఆ రోజుల్లో రాణి రుద్రమదేవి 1600లో అక్కడ ప్రజా వైద్యశాల ఏర్పాటు చేసింది. మందడం ఆ ఏరియాలో ప్రజా వైద్యశాల ఏర్పాటు చేసి అక్కడ ఇన్పేషెంట్లు అంటే అక్కడ ఉండడానికి అక్కడ చికిత్స చేసేవారు. ఇన్పేషెంట్లుగా కూడా చేర్చుకుని సత్వర చికిత్స, శుశ్రూష, శస్త్రచికిత్సలు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. అక్కడ ఔషధ మొక్కలు పెంచారు. ఆయుర్వేదం, ఔషధ మొక్కల పెంపకం, వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం, వాళ్ళు స్వస్థత పొందడానికి వీలుగా అనేక విధాలుగా పేదల పెద్దవాళ్ళు అనేటువంటి వ్యత్యాసం ఇది లేకుండా చూసేవారు. అక్కడ ఒక శాసనం కూడా ఉంది. అలాంటి ప్రదేశాన్ని పట్టుకుని వాళ్ళు నోటికొచ్చినట్టు మాట. వాళ్ళు ఏం చెప్పారు? మొదటగా భ్రమరావతి అన్నారు. అంటే వీళ్ళు చెప్పారు ఇంకో ప్లానింగ్. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకుంటే ప్లాన్ వేస్తావు, ప్లాన్ వేసుకుంటావు. ఈ గదిలో ఎలా ఉంటుంది, ఆ గదిలో ఎలా ఉంటుంది, ఈ షాండ్లీలు ఎలా ఏడాది తీస్తాం, కిటికీకి ఎలా ఎన్ని వేసుకుంటాం అని మీరు ఒక ప్లాన్ వేసుకుంటావు. చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా అలాగే అంత బృహత్తర కార్యక్రమం, పెద్ద నగరం నిర్మాణం. ఆంధ్రులకు రాజధాని లేకుండా తలలేని ముండంలా విలవిల్లాడుతున్నప్పుడు ఆ రైతులందరూ కూడా భూములు ఇచ్చి ఆ ఆత్మగౌరవం కోసం, రాష్ట్రం మీద ప్రేమతో మనకు కూడా రాజధాని ఉండాలి, మేము ఆ రాజధాని ఇచ్చుటలో ఉన్న హాయిని అనుభవించారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, అమరావతి, భ్రమరావతి, కమరావతి, కులం ఆపాదించడం, ఇలా చేసి దాని మీద ఎంత విషం కక్కాలో అంత కక్కారు. అమరావతికి అనేక ఆటంకాలు, ఎన్జిటీలో కేసులు వేశారు, వరల్డ్ బ్యాంక్ లోన్ రాకుండా అడ్డుకున్నారు, ఆ రోడ్లకి కోర్టులో అడ్డం పడ్డారు, రకరకాలు చేశారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా క్షేత్ర మహిమ వల్ల, ఏ మహిమ వల్ల కూడా వేల సంవత్సరాల క్రితమే అది రాజధానిగా ఉంది కాబట్టి తిరిగి అదొక విధి, కాలచక్రం తిరిగినట్టుగా మళ్ళా ఆ ప్రాంతానికి రాజధాని అయింది. అది నిర్ణయం, దైవ లిఖితం అన్నట్టుగా అదొక విధి. దానికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఉక్రోషంతో, ఆక్రోషంతో విషం కక్కటం మళ్ళా మొదలెట్టారు. మళ్ళా కులాన్ని ఆపాదిస్తున్నారు, రకరకాలు మాట్లాడుతున్నారు. అన్ని వేల కోట్లు ఎందుకు, అన్ని ఎకరాలు ఎందుకు, ఇలా రకరకాలు మాట్లాడతారు. నీకెందుకురా? ఎవరికైనా ఇచ్చి ఓళ్ళకి నొప్పి ఉంటే ఇవ్వటం మానేస్తాడు. వాళ్ళు ఏం లాక్కుంటలేదు కదా, ఇచ్చి వాళ్ళదే తీసుకుంటున్నారు. ఎవరి దగ్గర బలవంతంగా లాక్కుంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళు లాక్కున్నట్టు అప్పుడు నోరు ఎత్తడిళ్ళు ఎవడున్నాయి. గంగవరం పోర్టు, సోంపేట, వాన్పిక్ భూములు, లేపాక్షి భూములు ఇవన్నీ లాగేసుకుని ఇప్పటికే డబ్బులు ఇవ్వకుండా దాని మీద అప్పులు తెచ్చేసి, లోన్లు తెచ్చేసుకుని వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన గాలి జనార్దన్ రెడ్డి అటు జైల్లో పోయేటప్పుడు ఇలాంటివి అన్నప్పుడు ఆవిడ నోటికి ప్లాస్టర్ చేసుకుంటారు. వీళ్ళు స్వచ్ఛందంగా మాయపడి తీసుకోండి బాబు అని అంటుంటే వాళ్ళని వద్దంటారు. ఒకళ్ళు వాళ్ళు ఏదో చేస్తున్నారు, చేయనివ్వండి, చేయలేకపోతే వాళ్ళే పోతారు. ఇప్పుడు నీకు నష్టమేటి? మిగతా రాష్ట్రం అంతటికి కొంతమంది వచ్చి ఇదిగో బాబు మేము ఇదంతా ఇస్తున్నాం, ఇదంతా రాష్ట్రానికి కదా. ఎప్పుడైతే నీ భూమి రాజధానికి ఇచ్చేసి అది రాష్ట్ర సంపద అయిపోయింది. అది ఆ ప్రాంతం ఓడితో ఎవరితో కాదు, అది రాష్ట్ర సంపద మొత్తం. అది ఆ కనీస అవగాహన లేకుండా దాని మీద ఇవాళకి విషయం చెబుతా మిగతా ప్రాంతాల్లో విద్వేషం కలిగేలాగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక ఎంతకు నీచాన్ని దగ్గర జరిగారంటే ఆ ప్రాంతం మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు, దుర్మార్గం, నేను అన్నది అంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మామూలుగా మహిళల పట్ల అనుచితంగా మాట్లాడినా, అసభ్య పదజాలంతో దూషించిన, మన సైగలు చేసిన, వాళ్ళకి బాధపడేలాగా, కించపరిచేలాగా వ్యవహరించిన చాలా పెద్ద కేసు, కఠినమైన చర్యలు ఉంటాయి, చట్టాలు అలాంటివి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాంతం మహిళలు మొత్తం వాళ్ళ మీద అవాండం వేసి వాళ్ళ అవమానకరంగా మాట్లాడిన తర్వాత ఎంత కఠినమైన శిక్ష వేసినా ఇంకోటి ఏమీ లేదా అని అడిగే అంత కఠినంగా వేయాలి. అంటే మీరు శిక్ష అన్నారు కాబట్టి ప్రస్తావిస్తున్నాను సార్. కిరణ్ గారి ఇష్యూని టీడీపీ యాక్టివిస్ట్ ఒక ఆయన కిరణ్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలుసు కదా. ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ మొత్తం అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రతి స్త్రీని అవమానించినట్టు మాట్లాడారు, వారిని వేశ్య కింద లెక్కగట్టారు. వీళ్ళని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు? అదే కిరణ్ భారతి గారికి సంబంధించి ఒక్క మాట అంటే టీడీపీ మొత్తం ఆయన్ని బయటకు తీసుకొచ్చేసి జైలుకి తీసుకెళ్లి అరెస్ట్ చేపించి ఇంత చేసింది కదా. వీళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఒకరిని అరెస్ట్ చేస్తే ఆగిపోతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ క్షమాపణ చెప్పినా అరెస్ట్ చేశారు అంటే ప్రభుత్వం తన పని తాను చేసుకుంది, చట్టం తన పని తాను చేసుకునేలా వ్యవహరించారు, పద్ధతిగా, ధర్మంగా. ఇలా ఇక్కడ వీళ్ళ విషయంలో కొంచెం ఆలస్యం మధ్య ఇవాళ అరెస్ట్ చేయడం కూడా ఆ కృష్ణరాజు కూడా ఇవాళ సాయంత్రం రేపు అరెస్ట్ అవుతాడు. అయితే అది కాదు, ఇంత ఆలస్యం అవటం ఒకటి. మొక్కై వంగనది మానై వంగున అంటారు. తోటకూర దొంగిలించినాడే బుద్ధి చెప్పుంటే ఆడు ఉరికంబం దాకా వెళ్ళదంటారు. ఇంకోటి ఏంటంటే ఈ పురుగులు పెద్ద పాములు అయిపోకుండా మనం పిల్ల పాముల కింద ఉన్నప్పుడే కొట్టాలి. వీళ్ళందరూ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. విచిత్రంగా ఈ ఇష్యూ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మంది వైసీపీకి అనుకూలంగా మాట్లాడే అనలిస్టులు వాళ్ళు కూడా ఎందుకని మంచిదిరా బాబు అని సర్దుకున్నారు, కొంచెం సవరించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా క్షమాపణ చెప్పమని అడుగుతున్నారు. క్షమాపణ చెప్పమని అడుగుతున్నట్టు పట్టుకుని ఎర్రగొట్టేసి క్షమాపణ చెప్పించాలి. అదొకటి. అది నచ్చట్లేదు ఎవరికి, నాతో సహా ఎవరికి నచ్చలేదు. చంద్రబాబు నాయుడు గారు లెజెండరీ పొలిటీషియన్. ఆడవారికి ఏదైనా అవమానం జరిగితే అదే ఆఖరి రోజు అని చెప్పినందుకు అమలు చేయాలి ఖచ్చితంగా. అంటే ఈయన ఎంత ధర్మరాజో దుష్ట శిక్షణ కూడా అంతే పర్ఫెక్ట్గా చేస్తాడనేటువంటి భావన కలిగింది. నిజంగా ధర్మరాజు అయినా నిజంగా చాలా పెద్ద మనిషి, ఆయన గొప్ప దార్శనికుడు, మంచి పరిపాలనా దక్షకుడు, ఎంతో కొంత మానవత్వం ఉన్న మనిషి. రాజకీయాల్లో మానవత్వం కనుచూపు మేరలో కనిపించదు,
కానీ ఈ మంచి లక్షణాలు ఉన్నాయి. అలాంటి మంచి లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా ఈ దుష్ట శిక్షణ చేయబోతే ఆయన ఏదో అనేస్తున్నారు అందరూ. నాలంటి కూడా ఏదో వాక్యాన్ని ఎత్తున్నాడు. ఇది మాకే బాధగా ఉంటుంది. ఇక్కడ కొమ్మినేని శ్రీనివాస్ కానీ కృష్ణరాజు కానీ సాక్షి యాజమాన్యం కానీ అసలు వాళ్ళ పశ్చాత్తాపం పరివర్తన కనపట్ల. వాళ్ళు చేసిన వ్యాఖ్యలు తప్పని వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు అడిగితే కూడా ఎందుకు ఇలా మాట్లాడేవాడు తప్పు కదా అంటే కూడా వాళ్ళు కృష్ణరాజు 2-3 వీడియోలు విడుదల చేసి కనీసం గొంతు సవరించుకోవడం, ఇంకా వాళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు చెప్పింది నేను చెప్పాను ఈ టైప్ మాట్లాడుతున్నాడు ఇంకా బుద్ధి లేకుండా. కొమ్మినేని శ్రీనివాస్ అయాల డిబేట్ జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా వాళ్ళు మనమే పడతారేమో అని పిచ్చి నవ్వుతున్నాడు. కానీ అదే తప్పు మాట్లాడుతున్నారు, మీద అది కథ అభ్యంతరంగా ఉందని మీరు ఆగాలి, నేను వెనక్కి తీసుకోండి అని చెప్పాలి అతను. ఇప్పుడు మేము టీవీ డిబేట్లో మాట్లాడుతామండి. మేము ఎప్పుడన్నా కొంచెం పొరపాటుని స్పీడ్ అయిపోయినా మాట్లాడుతుంటే మాకున్న మోడరేటర్లో టీవీ మూర్తి గారు కానీ వెంకటకృష్ణ కానీ లేకపోతే అమ్మాయి విజయ్ చంద్ర కానీ ఋషి గారు కానీ విజయ్ గారు కానీ సాంసరా గారు కానీ అన్నీ ఆపుతారు. ఇది కరెక్ట్ కాదని మీరు అది మేము అలా కట్టుదాటి మాట్లాడడం. ఎప్పుడన్నా అలాంటి సందర్భం మొత్తం మమ్మల్ని అన్నీ ఆపుతారు, అది కట్ చేస్తారు, అక్కడికి ఆఫ్ చేసేసి యాడ్కి వెళ్ళిపోతారు. అది జర్నలిస్టు తాలూకు విలువ. ఎందుకంటే వాళ్ళు మొత్తం లైవ్లో ప్రసారం అయిపోతున్నప్పుడు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. ఇప్పుడు మన మీతో ఇంటర్వ్యూ అనుకోండి, దాన్ని ఎడిట్ చేయొచ్చు, నేను పొరపాటు మాట్లాడినా ఆ లైవ్లో మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరన్నా. ఒక్కొక్కసారి ఆవేశాలతో పొరపాటున మాట జారితే వెనక్కి తీసుకోవడం ఉండదు. అప్పటికప్పుడే చెప్పి దాని పరిష్కారం ఏంటంటే క్షమాపణ వేడుకుంటున్నాయి, క్షమించమని. అది లేకపోగా పశ్చాత్తాపం పరివర్తన లేకపోగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటాడు అబ్బాయి అది ఏమైనా అంటారేమో, అది కాదేనండి మీరు అన్నదే అనొచ్చు అనకూడదు, ఈ టైపు పప్పగాల్చి మా చేతిలో పెట్టినట్టు మాట్లాడుతున్నాడు. అతను మాత్రం నేను అదే మాట మీద స్టిక్ అయ్యాను పెద్ద గర్వంగా. వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి అని అరాచకవాది అధికారంలో ఉన్నాడు, అతని కళ్ళలో ఆనందం ఇంకా చూద్దాం అనుకున్నారు. అతని కళ్ళలో ఆనందం ఏనాడు ఆవిరైపోయింది. మిమ్మల్ని అందరినీ కూడా నా ఒక్కడికే నేడు మీ అందరికీ దోలు తీరిపోవాలని చేస్తున్నాడు ఆయన. మీరు ఆయన ఫాలో అవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైసీపీ శ్రేణులు, నాయకులు, రాజకీయాల్లో వాళ్ళు ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళు, అనలిస్టులైనా జర్నలిస్టులైనా మీడియాకి సంబంధించిన యూట్యూబ్లోనైనా వెబ్సైట్లైనా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. ఎందుకంటే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. 4-5 ఏళ్ల పాటు 1924 వరకు విర్రవీగిపోయారు కదా, బొమ్మ బొరిసైపోయిందా? వీళ్ళని తప్పించాలంటే మీ తరం కాదు. ఎందుకంటే ఇంకొకటి ఎవరినైనా నమ్ముకుంటే కుక్క తోకం పట్టుకున్నా మీకు గోదావరి అవతలు తీసుకెళ్ళొచ్చేమో. జగన్ రెడ్డిని పట్టుకుంటే మీకు నడి సముద్రంలో మునిగిపోతారు మీరు. ఎందుకంటే అతనికే దిక్కులేదు. ఇప్పుడు బిక్కు ఉన్నాడు, ఎవడో కాపాడుతున్నాడు అతను. లేదంటే అతను ఎప్పుడో పోవాలి లోపలికి. అయినా సరే మాలాటోళ్ళు ప్రెజర్ పెట్టేస్తాం కూడా అతను ఏం చితకి నిద్రం. మేము ఈ ప్రభుత్వాన్ని చెడుగుడాడేస్తాం, చీల్చి చెండాడేస్తాం, వాళ్ళ లోపల తీసుకెళ్ళేదాకా ఎట్టి పరిస్థితులు వదలం. ఎందుకంటే అతను చేసిన నేరాలన్నట్లు మాకు పుస్తకం కూడా చూడక్కలేదు, మా మైండ్లోనే ఉండిపోయినాయి అన్ని. టక మేము చదివేస్తాం, పాఠం చెప్పినట్టు చెప్పేస్తాం. రోజు దెబ్బేస్తుంటే ఏం చేస్తారు వాళ్ళు? అవును కదా. కాబట్టి వీళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ సద్విమర్శ చేయండి. ఎవరికైనా ధాన్యం డబ్బులు సరిగ్గా పడతలేదో అడగండి. ఎవడన్నా కమిషన్ అడుగుతున్నాడు, మిల్లరో లేకపోతే బ్రోకర్లో కమిషన్ అడుగుతున్నారు అనుకో, అవి మాట్లాడరు ఈ సన్నాసులు. నిజంగానే ధాన్యం బ్రోకర్లో మిల్లర్లో కమిషన్ దొప్పుతున్నారు రైతు దగ్గర, దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే ఆ దొంగలు వీళ్ళ బ్యాచ్ కాబట్టి వాళ్ళంతానే ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చారు దొంగలు అందరూనే. వాళ్ళతో పాటు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మారేడు కానీ ఆ దొంగలందరూ అక్కడే ఉన్నారు. ఇలాంటి ప్రజలకు పనికొచ్చే దాంట్లో మీరు ఎంతవరకు వెళ్ళొచ్చు. ప్రజోపయోగం ఉన్న కార్యక్రమాలు కానీ ప్రజలకు పనికొచ్చేది కానీ ప్రజల కోణంలో మీరు ఏమైనా ప్రశ్నించవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం రావాలని జగన్మోహన్ రెడ్డిని చీల్చి చెండాడిన మనుషులు మేము. ఇవాళ కూడా అదే వైఖరి మాకు ఈ ప్రభుత్వం మీద. వాళ్ళు ఏమైనా తేడా చేసినా లేకపోతే ఎవరికైనా అన్యాయం చేసినా, ఏ ఎమ్మెల్యే అన్నా లేవట్ల మీద డబ్బులు అడుగుతున్నా ఊరుకోం కదా. వాళ్ళు పేరు పెట్టి కూడా అనేస్తాం. అలాగే మీరు కూడా చేయండి, మంచి పేరు వస్తుంది. జైలుకి వెళ్ళటం ఉండదు. అనవసరంగా ఇలాగ ఆళ్ళ వేసులు ఇళ్ల వేసులు అది ఇది అమరావతులు భ్రమరావతులు అంటే జనాలు అసహనంతో ఉండడం. ఈసారి దేహశుద్ధి చేస్తారు. ఇప్పుడు ఈ చట్టం తన చర్యలు తీసుకోలేదనుకో, నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది? ప్రజలు తిరగబడి కొడతారు. అక్కడ దాకా తెచ్చుకోకూడదు స్టేజ్. కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఈ రెండు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ప్రజలు ఫ్లేరప్ అయిపోకుండా, ప్రజల చట్టాన్ని తమ చేతిలో తీసుకోకుండా చూసుకోవాలి. చట్టాన్ని తన బంధం చేసుకునే వాళ్ళ. ఇప్పుడు చంద్రబాబు గారు చట్టాన్ని తన బంధం చేసుకుని పంపించారు. మిత్రమా రుబ్బురోలు పత్రమా అని మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ గారు. ఇప్పుడు దాకా ఏమైందో మరి. ఆడవాళ్ళ సాయం వచ్చి మీరు కాగితం చూపించండి, మీరు పోలీసులో దొంగలు 5 ఏళ్ళలో నువ్వు ఎంపీకి 5 ఏళ్ళు ఏం జరిగింది నిజంగా నకిలీ మీకు అలవాటు. అది మీరు అందరూ కూడా సిగ్గు లేకుండా మీ పత్రికలో పనిచేస్తా అక్కడ ప్రభుత్వం చేత మా అందరి శ్రమ మా రక్తం పీల్చేయరు. మీరు అందరూ మాకు రుణపడి ఉండాలి. వాళ్ళందరూ కూడా మన రక్తం మన గట్టిన డబ్బులుగా తినేసారు వాళ్ళు. నువ్వు మాకు విశ్వాసంగా పడి ఉండాలి. అంతేగాని జగన్ రెడ్డి నీకేమి ఇచ్చాడు? ఊరు పసుపు ఊరు కుంకంతో పేరటం చేసాడు. వాళ్ళు బాబు సొమ్ము ఏమి పెట్టలేదు నీకు. అది కూడా దొబ్బేసిన సొమ్మే ఆ పత్రిక పెట్టింది కూడా. అది కూడా తెలంగాణ హైకోర్టు దయాదాక్షిణ్యాలతో నడుస్తుంది ఆ పత్రిక ఛానల్లోనే. వీళ్ళందరికీ ఉద్యోగాలు పోతాయి పాపం అని. ఇప్పుడు ఈ వీడియోలన్నీ చూపించి తెలంగాణ హైకోర్టు ఏమన్నా బాబు మీరు బాగానే వదిలేశారు కానీ చూడండి ఎలాంటి పని చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎవడో పెద్ద మనిషి ఫోరం పోకుండా ఏమన్నా వదిలేశారు అనుకో, ఏమయ్య గురించి ఎలా చెప్పి ఫోరం పోకేత ఎలా చేస్తున్నాడు చూడని చెప్తారు కదా. అలా చెప్పి దాని మొత్తాన్ని ముగించాలి. వాళ్ళందరినీ తలకి చెప్పి సర్దుకుంటారు ఎక్కడో చోట. బోర్డర్ మీడియా సంస్థలు ఉన్నాయి కదా. అది థ్యాంక్ యూ సో మచ్.